హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ వినే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో మంచి మంచి కథలను పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు కథ విందాం. అనుపమ తన తండ్రి మరణించిన తర్వాత అనుపమ తల్లి తన శరీరాన్ని అమ్ముకోవటం ప్రారంభించింది. అనుపమ ఆమెను ఆపటానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన మంచి కోసం, తన మంచి భవిష్యత్తు కోసం అలా చేస్తున్నానని చెప్పేది. దీనివల్ల క్రమంగా అనుపమ తన తల్లిని ద్వేషించడం మొదలుపెట్టింది మరియు ఆమె మరణం కోసం వేచి చూసింది. ఒకరోజు అకస్మాత్తుగా అనుపమ తల్లి ప్రమాదంలో మరణించింది. అప్పుడు అనుపమ మనసులో ఇలా అనుకుంది, ఈ నీతిలేని మహిళను దహనం చేయడం కన్నా తీసుకెళ్లి కుప్పలో పడేయడం మంచిది అని. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆమె తల్లి శరీరం నుంచి పసుపు గంధం మరియు పూల సువాసన వెలువడింది. అకస్మాత్తుగా పోలీస్ సిబ్బంది అనుపమ ఇంటికి వచ్చి ఆమె తల్లి మృతదేహానికి సెల్యూట్ చేశారు. అనుపమ ఆశ్చర్యపోయింది. ఇదంతా జరిగిన సంఘటన గురించి, ఈ కథ యొక్క క్లుప్తమైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే, అనుపమ నాన్న చిన్నప్పుడు చనిపోయినప్పుడు అనుపమ వయసు 6 సంవత్సరాలు మాత్రమే. ఆయన శవం ఇంట్లోనే ఉంది. అనుపమ మరియు ఆమె తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. బంధువులందరూ కూడా గుమ్ముగుడి వాళ్ళ నాన్నను తీసుకెళ్లారు. వాళ్ళ నాన్న మరణం తర్వాత అంతా మారిపోయింది. అనుపమను ఎంతగానో ప్రేమించే ఆమె చిన్నాన్న కూడా ఇప్పుడు చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. ఎవరికి వారు సహాయం చెయ్యనంటూ అనుపమ అని తన తల్లిని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత అనుపమ తల్లి ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉదయం వెళ్ళి రాత్రి అలసిపోయి తిరిగి వచ్చేది. ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా కష్టపడుతూనే బతికేది. అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం లేకపోయినా తన కూతురు కోసం కష్టపడేది. ఇంటికి రాగానే నిద్రపోయేది. చిన్నమ్మ అనుపమ తల్లిని చూడటానికి వచ్చినప్పుడు ఆమెను ప్రోత్సహించడానికి బదులుగా అనుపమ తల్లిని ఎగతాళి చేసేది. ఇలాంటి కష్ట సమయం కోసం ఎప్పుడైనా సరే తన కూతురు భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ కూడా జాగ్రత్త డబ్బులు చేస్తూ ఉండేది తన తల్లి. అనుపమ తల్లి రోజురోజుకు బలహీనపడేది, ఎందుకంటే అంత కష్టపడేది తను. ఒకరోజు చిన్నమ్మ చిన్నాన్నతో కలిసి ఇలా అంది అనుపమతో, మీ అమ్మ మీ నాన్నను మింగేసింది. ఇప్పుడు రోజంతా ఎక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో చేస్తూ నిన్ను పోషిస్తుంది. తనెక్కడికి వెళ్తుందో ఏంటో ఆ దేవుడికి తెలియాలి అంటూ. అప్పుడు చిన్నాన్నకు కూడా ఆమెకు మద్దతు పలికాడు. కానీ అనుపమ తల్లి మాత్రం, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకమ్మా, నీ తల్లి ఎలాంటి తప్పు చెయ్యలేదు అని చెప్పేది. ఆమె చదువుకొని తన కాళ్ళ మీద నిలబడాలని ఎప్పుడూ కూడా అనుపమ అనుకుంటూ ఉండేది. తన తల్లి కూడా ఎప్పుడూ తనకు అదే చెప్పేది. చిన్నమ్మ వెక్కిరింపులు అనుపమ జీవితాన్ని కష్టతరం చేశాయి. ఒకవేళ మేము లేకపోతే మీరు వీధుల్లో అడుక్కు తినేవారు అని ఎప్పుడూ కూడా తను అంటుండేది. అది అనుపమ మనసులో సూదుల్లాగా గుచ్చుకుంటూ ఉండేది. ఆమె తల్లిని తిరుగుబోతూ అని అవమానించేది. కానీ అనుపమ తల్లి అనుపమతో, నువ్వు దేనికి స్పందించవద్దమ్మా, తప్పు ఏమీ లేదు, నేను తప్పు చెయ్యడం లేదు అని చెప్పేది. అప్పుడు అనుపమ 10వ తరగతి చదువుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లిలో తను మార్పులు గమనించింది. ఆమె కొత్త బట్టలు, కొత్త బూట్లు వేసుకొని, లైట్గా మేకప్ చేసుకొని, యువతిలాగా దుస్తులు వేసుకొని, ఇప్పుడు ఆమె కొన్ని గంటలు మాత్రమే పనికి వెళుతుంది. అయినా కూడా చాలా డబ్బు సంపాదిస్తుంది. ఆమె రోజంతా తనను తాను అలంకరించుకుంటూనే గడిపేది. అనుపమ అడిగినప్పుడు ఫ్యాక్టరీ యజమాని తనకు ఈ బూట్లు, బట్టలు ఇచ్చాడని చెప్పేది. ఒకరోజు అనుపమ పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ధనవంతురాలైన మహిళ కూర్చుని ఉంది. ఆమె వింతైన దుస్తులు ధరించింది. అనుపమ తల్లి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతుంది. అనుపమ రాగానే తను, నందూబాయ్ ఎక్కడున్నారు, నందూబాయ్ అంటూ సంబోధించి మాట్లాడింది. అనుపమ తల్లి ఇంతవరకు కూడా ఎవరిని అలాగా సంబోధించినట్టు అనుపమ గమనించలేదు. ఎవరి నందూబాయ్, ఎందుకు వీరిద్దరూ కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇటువంటి దుస్తులు ధరించారు అని అనుపమ కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం ఆమె తల్లి చేతులకు గోరింటాకు పెట్టుకుంది. అనుపమ అడిగితే ఫ్యాక్టరీలో పెళ్లి ఉందని చెప్పింది. మొదటిసారిగా ఆమె తల్లి తనను తాను అలంకరించుకోవటం, బిజీగా ఉండటం అనుపమ చూసింది. అలాగే అనుపమ తన తల్లి మేకప్తో
ముఖాన్ని ముస్తాబ్ చేసుకోవటం, జుట్టు విప్పుకొని ఒక యువతిలాగా రెడీ అవటం చూసి షాక్ అయింది. అనుపమ అమ్మా ఎక్కడికి వెళుతున్నావని అడిగింది. అనుపమ తల్లి ఒక స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పింది. అనుపమకు మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే తన తల్లి ఎప్పుడూ కూడా ఫంక్షన్ కి వెళ్ళలేదు. ఒక రోజు ఫ్యాక్టరీ నుండి ఒక మహిళ అనుపమ వీధి గుండా వెళ్ళింది. తను అనుపమని చూసి మీ అమ్మ ఎలా ఉంది, బాగుందా, ఇప్పుడు ఎక్కడ పని చేస్తుంది అని అడిగింది. ఇప్పుడు కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తుందా అని అడిగింది. అవునంది అనుపమ. అప్పుడు ఆమె బహుశా ఇంకో ఫ్యాక్టరీ ఏమో, మా ఫ్యాక్టరీలో అయితే పనిచేయడం లేదు కదా, వేరే పని ఏమైనా వేరే ఫ్యాక్టరీలో చేస్తుందా అంది. అనుపమ మౌనంగా ఉండిపోయింది. కానీ తన మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే తను ఎక్కడ పనిచేస్తుంది అనుకుంది. సాయంత్రం అనుపమ రొట్టెలు చేస్తుండగా చిన్నమ్మ ఆమెను టెర్రస్ పైకి తీసుకువెళ్లి ఒక మూల కూర్చోబెట్టింది. చూడు తల్లి, నేను నీకు శత్రువుని కాదు, నేను నీ చిన్నమ్మని. నువ్వు చిన్నపిల్లవి కాదు. మీ అమ్మ ఏం చేస్తుందో నీకు తెలియదు. నువ్వు నీ తల్లిగా భావించే ఆ వ్యక్తి ఇప్పుడు ఒక స్త్రీగా మారిపోయింది. తన వయసుకు మించి తను అర్థం చేసుకోకుండా ఒక యువతిలాగా అలంకరణ చేసుకుని రోజు బయటికి వెళుతుంది అంది. అనుపమ కోపంగా చిన్నమ్మ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంది. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని బహుశా మరెవ్వరూ నీకు చెప్పరు, నేను చెప్పబోతున్నది నువ్వు అర్థం చేసుకోవాలి అంది. తను చెప్పింది, మీ అమ్మ ఒక వ్యభిచారి గృహానికి వెళుతుంది. పక్కన వీధిలో ఉన్న చాలా పాత ఇల్లులు ఉన్నాయి, అక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మీ అమ్మ రోజు అలంకరించుకొని అక్కడికే వెళుతుంది అని చెప్పింది. అనుపమ ఆశ్చర్యంగా చిన్నమ్మ వైపు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు చిన్నమ్మ, నేను నా కళ్ళతో చూశాను. రంగురంగుల చీరలు, కాళ్ళకు పట్టీలు, కొత్త కొత్త బట్టలు వేసుకొని తను అటు వెళుతుంది. గౌరవప్రదమైన ఇళ్లల్లో మనం బతికాము, మనం ఉంటున్నాము, అలాంటిది మీ అమ్మ ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పింది. అనుపమ ఏడుస్తూ, చిన్నమ్మ నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో అంది. ఆమె నవ్వుతూ, తల్లి నేను అపార్థం చేసుకోలేదు. ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా గుడ్డివారు కాదు, అన్ని చూస్తున్నారు. మీ అమ్మ ఫ్యాక్టరీకి వెళ్లడం లేదు, ఆమె ఇప్పుడు వేరే చోట పనిచేస్తుంది. అక్కడ ఎలాంటి పనులు చేస్తారో నీకు తెలీదు, నేను వివరించలేను నీకు అంది. చిన్నమ్మ మాటలు విని అనుపమ స్తంభించిపోయింది. అప్పుడు చిన్నమ్మ, నువ్వు గమనించమ్మా, ఇది నిజం అంది. మీ అమ్మ ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నువ్వే చూసుకో, నువ్వే అర్థం చేసుకో అంది. అనుపమ లేవటానికి ప్రయత్నించింది. కానీ తన చిన్నమ్మ చెయ్యి పట్టుకొని, తల్లి నువ్వు నాకు కూతురు లాంటి దానివి, అందుకే నీకు చెబుతున్నాను. రేపు నువ్వు కూడా ఇదే దారిలో వెళితే మేమందరం మా ముఖాల్ని ఎలా చూపించుకోగలం? మీ అమ్మ చేస్తుంది కరెక్టా తప్పా అనేది ఆ దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నదానివి, నిన్ను నువ్వు రక్షించుకోవడం నీ కర్తవ్యం అంది. అనుపమ తల విదిలించుకొని కిందకి దిగింది. ఆమె గుండెలు అల్లకల్లోలంగా ఉంది. ఆమె తన అమ్మతో ఏమీ చెప్పలేదు. ఆ రాత్రంతా అలా గడిచిపోయింది. మరుసటి రోజు స్కూల్కి వెళుతుండగా వీధి చివరిలో ఆమె తల్లిని చూడటానికి వచ్చే ఆ మహిళ చూసింది. ఆమె ఈ రోజు కూడా అక్కడ ఉంది. ఈ రోజు తను పాన్ తింటూ కనిపించింది. ఆమె అనుపమను చూస్తూ నవ్వుతూ, అనుపమ ఈ రోజు మీ అమ్మ రాలేదేంటి అంది. అనుపమ భయంగా ఆమె ఇంట్లో లేదు అని బదిలించింది. అప్పుడు సరే మీ అమ్మతో చెప్పు, తన పనిలోకి రాకపోతే జీతం ఇవ్వము అని చెప్పి తను వెళ్ళిపోయింది. 2 రోజులుగా అనుపమ తన తల్లితో మాట్లాడలేదు. ఆమె ఏమీ అడగలేదు. అనుపమ పట్టించుకోలేదు. 3వ రోజు సాయంత్రం ఆమె తల్లి అనుపమకు ఎరుపు రంగు గాజులు తెచ్చి, ఇది నీకు తెచ్చాను వేసుకో అని చెప్పింది. అనుపమ గాజులను చేతిలోకి తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఆమె తన తల్లి వైపు చూసి, ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. ఆమె తల్లి మార్కెట్ నుంచి తెచ్చానని చెప్పింది. అనుపమ, మార్కెట్లో అయితే అన్ని అమ్ముతారు కదా, నువ్వు అమ్మేసుకున్నావా అనటంతో ఆమె తల్లి ముఖం పాలిపోయింది. ఆమె తల్లి నోటి నుండి ఒక్క మాట రాలేదు. అనుపమ మళ్ళీ అడిగింది, అమ్మా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు వ్యభిచార గృహానికి వెళుతున్నావా అని. ఆ మహిళ, నీకు వ్యభిచార గృహం ఇల్లులు చూపిస్తుందా, తను నీకు డబ్బులు ఇస్తుందా చెప్పు అని అడిగింది. ఇవన్నీ నాకు తెలుసు, నాకు చిన్నమ్మ చెప్పింది అని చెప్పింది. ఇందులో నిజముందా అని అడిగింది. ఆమె తల్లి ఇక నిలబడలేనక గోడకు ఆనుకుని తల వంచుకుంది. అనుపమ గట్టిగా అరుస్తూ, ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు, సమాధానం చెప్పు, అంటే ఇది నిజమేనా అని అడిగింది. కానీ ఆమె తల్లి మౌనంగానే ఉండిపోయింది. అనుపమ కోపంగా గాజులు ఆమె తల్లి కాళ్ళపై విసురుతూ, ఇవి నాకొద్దు, నాకు నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు,
నీ మౌనమే ప్రతిదీ నిజమై చెబుతుంది అంది. అనుపమ నువ్వు అర్థం చేసుకోలేవు అని ఆమె తల్లి అంటున్నగా అనుపమ గట్టిగా అరుస్తూ, నువ్వు ఇదంతా చెయ్యాలనుకుంటే నేను చిన్నగా ఉన్నప్పుడే నా గొంతు కోసి నన్ను చంపేసి ఉండాల్సింది. కనీసం ఇప్పుడైనా నేను ఈ దరిద్రాన్ని దూరంగా పెడతాను. ప్రతిరోజు చూడాల్సిన అవసరం ఉండదు అనంది. ఆమె తల్లి అనుపమతో ఏదో చెప్పాలనుకుంది, కానీ తనేమీ వినలేదు. నీలాంటి స్త్రీ అమ్మ అని పిలవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అంది. ఆమె తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేకపోయింది. నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. రాత్రంతా బయటికి రాలేదు. అనుపమ నిశ్శబ్దంగా అక్కడే కూర్చుంది. చాలాసార్లు లోపలికి వెళ్లి క్షమాపణలు చెప్పాలి అనుకుంది. బహుశా ఆమె హద్దులు దాటిపోయిందని తను అనుకుంది. కానీ పదే పదే చిన్నమ్మ చెప్పిన మాటలు తనకి గుర్తొచ్చాయి. ఆ పరిస్థితిలో నేను చెప్పింది కరెక్టే అని అనుకుంది. అనుపమ ఉదయం కళ్ళు తెరిచి ఆమె తల్లి తలుపు తెరిచి నెమ్మదిగా బయటికి వెళ్లటం చూసింది. అనుపమ ఆమె తల్లిని పిలవలేదు. ఆమె అడుగులు చెప్పుడు మాత్రమే వింటూ ఉంది. ఆ రోజు అనుపమ పాఠశాలకి వెళ్ళలేదు. రోజంతా తన గదిలోనే ఆలోచిస్తూ కూర్చుంది. మరుసటి రోజు ఉదయం ఆమె తల్లి త్వరగా టిఫిన్ చేసి, అనుపమ నువ్వు టిఫిన్ తినేసేయి, నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నాను అంది. అనుపమ సరే అని చెప్పింది. సరే అని చెప్పి ఆమె తల్లి వెనకాల వెంటనే నిశ్శబ్దంగా తన దుపట్టాను తీసుకుని కప్పుకొని బయటికి వెళ్ళింది. ఆమె తల్లి అప్పటికే వీధి దాటిపోయింది. అనుపమ తన తల్లిని అనుసరిస్తూ రోడ్డు దాకా వచ్చింది. తర్వాత ఆమె తల్లి ఆటో ఎక్కింది. అనుపమ త్వరగా మరో ఆటో ఎక్కి ఆమె తల్లిని అనుసరించింది. మరికొద్దిసేపటికి సిటీలోని ఒక ఓల్డ్ బస్ స్టాండ్ చేరుకున్నారు. వీధులు చాలా ఇరుగ్గా, ఇల్లులు నిర్మానుషంగా ఉన్నాయి. ఆమె తల్లి వెళ్లి ఒక పెద్ద తలుపు దగ్గర ఆగింది. దానికి పాత చెక్కు బోర్డు ఉంది. ఆమె తన తల్లి తన చీరను జుట్టును సమర్చుకొని తలుపుల మీద తట్టింది. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఆమె తల్లి లోపలికి వెళ్ళింది. అనుపమ కళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఆమె తల్లి కనిపించకుండా పోయేసరికి అనుపమ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది. ముందున్న బోర్డులో బంగారు అక్షరాలతో ధనవంతులకు మాత్రమే ప్రత్యేకమైన మహిళలు అందుబాటులో ఉంటారు అన్నట్టుగా ఉంది. ఇది చదువుకున్నప్పుడు అనుపమకు కళ్ళల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆమె ఒక్క అడుగు వెనక వేసి గోడకు ఆనుకుంది. అప్పుడే లోపల నుంచి మెల్లగా శబ్దాలు వినిపించాయి. ఏదో ఫంక్షన్ కి రెడీ అవుతున్నట్లుగా నవ్వులు వినిపించాయి. కాళ్లకు గజ్జల చెప్పులు, అప్పుడప్పుడు పురుషుల నవ్వులు వినిపించాయి. కొంతసేపటి తర్వాత ఖరీదైన దుస్తులు ధరించిన ఒక యువకుడు లోపల ప్రవేశించాడు. వెనక నుండి ఒక స్త్రీ అతన్ని స్వాగతించింది. తలుపులు మళ్లీ మూసుకున్నాయి. అనుపమ గోడ వెనుక దాక్కుని అన్ని చూస్తూ ఉంది. ఆ స్థలం, ఆ వాతావరణం చూసి చిన్నమ్మ మాటలు నిజమే అని అనుపమకి అనిపించింది. వారి బట్టలు, ప్రవర్తనలు చూస్తే వారి ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్ళని ఈజీగా తెలిసిపోతుంది. ఆమె తల్లి వాళ్లతో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతుంది. వాళ్లలో ఒకడు అతను నవ్వుతూ ఏదో అన్నాడు. ఆమె తల్లి అతనితో మిగిలిన ఏర్పాట్లు నువ్వే చూసుకో అంది. అనుపమ కళ్ళు మూసుకుపోయినాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా వెనక నుంచి తిరిగి వేగంగా వెళ్తున్న ఆమె అడుగులు వణుకుతున్నాయి. దేవుడా, నేను చూసింది ఒక కల కావాలి అని ఆమె ప్రార్థించింది. కానీ ఇక్కడ కాదనలేని నిజం ఉంది. ఆమె ఇంటికి వెళ్లి నేరుగా తన గదిలోకి వెళ్లి పడుకుంది. తన తల్లి గొంతు, ఆ దృశ్యం, ఆ ఇద్దరు వ్యక్తులు అనుపమ మనసులో మళ్లీ మళ్లీ మెదులుతూనే ఉన్నాయి. రాత్రి చాలా ఆలస్యంగా ఆమె తల్లి ఇంటికి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె తల్లి అనుపమ గదిలోకి వచ్చి, అనుపమ నీకు తినాలని లేదా అంది. నాకు తినాలనిపించటం లేదు అనడంతో ఆమె తల్లి ఏదో అయ్యింది అని మౌనంగా అనుకుంది. వంటగదిలోకి వెళ్ళింది, చూసింది. మరుసటి రోజు అనుపమ స్కూల్కి వెళ్ళలేదు. ఆమె కళ్ళ ముందు పదే పదే ఆ వ్యభిచార గృహం ముందు తన తల్లి ఇద్దరు ధనవంతులు అబ్బాయిలతో నిలబడి కబుర్లు చెప్పటం అదంతా కనిపిస్తుంది. ఆమె తల్లి వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. అనుపమ ఆమె వైపు చూస్తుండగా, నువ్వు సంపాదించిన డబ్బుతోనే నేను అన్నం తినాలా అంది. ఆమె తల్లి ఒక్క క్షణం ఆగిపోయా, ఏంటి మాటలు నువ్వు అంది. అనుపమ కోపంగా, నీ డబ్బుతో కొన్న ఏ వస్తువు నాకొద్దు, ఈ బట్టలు, ఈ భోజనం, ఈ స్కూలు ఏది నాకొద్దు అంది. అందరికీ తెలుసు నువ్వు ఎక్కడికి వెళుతున్నావని, ఎలా డబ్బులు సర్చున్నావు అని అంది. ఇక నీ నుండి నాకు ఏది వినాలని లేదు, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అని అంది. వెంటనే అనుపమ తన బట్టలు సర్దుకొని చిన్నమ్మ ఇంటికి వెళ్ళి, చిన్నమ్మ మీరు అనుమతిస్తే నేను మీతో ఉండాలనుకుంటున్నాను అంది. చిన్నమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకు అని అడిగింది. నాకు ఇకపై నా తల్లితో ఎటువంటి సంబంధం ఉండదు అని బదులిచ్చింది. ఆమె తల్లి ఏదైనా చెప్పాలనుకుంటుంది, కానీ అనుపమ కఠినమైన మాటలు అప్పటికే వారి మధ్య దూరాన్ని పెంచేశాయి.
అప్పుడు వారి మధ్య నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ఆమె తల్లి ప్రతిరోజు నిశ్శబ్దంగా బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేది. గోడలతో మాట్లాడేది. అనుపమ ఎప్పుడైనా ఆమెని వీధిలో చూస్తే చూడనట్లుగా వెళ్లిపోయేది. ఇప్పుడు ఆమె తల్లికి కూడా అర్థమైపోయింది ఆమె కోసం ఇప్పుడు అనుపమ హృదయంలో చోటు లేదు అని. ఒక రోజు ఇప్పటిలాగే ఆమె ఉదయాన్నికే వెళ్ళింది. కానీ రాత్రి వరకు తిరిగి రాలేదు. మొదట్లో అనుపమ పట్టించుకోలేదు. అలాంటి తిరుగుబోతులకు పగలు రాత్రి పట్టింపు ఉంటది కదా, అందుకే వెళ్లిపోయింది అనుకుంది. అనుపమ ఆమె ఉన్న లేకపోయినా నాకు పెద్ద తేడా లేదు అన్నట్లుగా అనుకుంది. 3వ రోజు గడిచిపోయింది. ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. పొరుగు ఉన్న మహిళలందరూ కూడా ఆమె తల్లి ఎక్కడా కనిపించలేదు అనటంతో చిన్నమ్మ ఆమె తల్లి గురించి తెలుసుకోవాలని కొంతమంది వీధి అబ్బాయిలను అదే ప్రదేశానికి పంపించింది. 4వ రోజు ఉదయం తలుపులు తట్టి శబ్దం వినిపించింది. తలుపు తెరవగానే ఎదురుగా 2 అపరిచితులు నిలబడి ఉన్నారు. ఒకరు ఫైల్ పట్టుకుని ఉన్నారు, మరొకరు పోలీస్ యూనిఫామ్ ధరించి ఉన్నారు. అతను, మీ పేరు అనుపమానా అని అడిగారు. అవును అంది. తర్వాత వారు ఒకరికొకరు చూసుకొని మెల్లగా, మీ అమ్మ ప్రమాదంలో మరణించినందుకు మాకు బాధగా ఉంది అనటంతో అనుపమ శరీరం ముద్దుబారిపోయింది. ఆమె మెదడు పనిచేయడం లేదు. ఆమె నిశ్శబ్దంగా పక్కకు జరిగింది. చిన్నమ్మ అనుపమ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది. అప్పుడు పోలీస్ అతను, నా పాత బస్ స్టాండ్ లో ఒక భవనంలో పేలుడు జరిగింది. అప్పుడు మీ అమ్మగారు అక్కడే ఉన్నారు అని చెప్పారు. పోలీసులు కొన్ని అధికారిక ప్రశ్నలు అడిగారు. వారికి అనుపమకు ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చి మృతదేహం హాస్పిటల్లో ఉంది, మీరు వెళ్లి గుర్తుపట్టే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పారు. అనుపమ మౌనంగా ఉండిపోయింది. ఆమెకి ఏమీ అనిపించలేదు. చిన్నమ్మ ఆమె చెయ్యి పట్టుకొని, పద ఇప్పుడు నీ బాధ్యత నెరవేర్చుకో, తను ఎలాంటిదైనా కూడా నీకు తెల్లవుతుంది అంది. హాస్పిటల్ మార్చీరులో తెల్లని బట్టలు ఆమె శరీరాన్ని చుట్టూ ఉంచారు. ఒక క్షణం అనుపమ శ్వాస ఆగిపోయింది. వీధిలో వాళ్ళంతా చుట్టూ కూర్చున్నారు. మధ్యాహ్నం సమయంలో బంధువులు, వారి కొందరు అపరిచితులు వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా వీధి చివరిలో వాహనాలు, కాన్వాయ్లు కనిపించాయి. పోలీసుల వాహనాలు, జెండాలు మరియు యూనిఫామ్ ధరించిన అధికారులు నేరుగా అనుపమ ఇంటికి గుమ్మం దగ్గరికి దిగి ఇంట్లోకి ప్రవేశించారు. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పోలీసులు ఎక్కడెందుకు వచ్చారు అని అనుకున్నారు. కానీ తర్వాత దృశ్యం అందరినీ మరింత ఆశ్చర్యపరిచింది. ఒక అధికారి ముందుకు వచ్చి అనుపమ తల్లి మృతదేహానికి సెల్యూట్ చేశాడు. అతని వెనుక ఉన్న మిగతా అధికారులందరూ కూడా సెల్యూట్ చేశారు. ప్రాంగణం అంతా కూడా నిశ్శబ్దం అలుకుంది. అనుపమ రాయిలాగా నిలబడిపోయింది. అప్పుడే ఎవరో గుసగుసలాడుతున్నారు. ఇది అనుపమ తల్లేనా ఏంటి ఇక్కడ అనుకున్నారు. అధికారులు ఒక్క క్షణం ఆగి అనుపమను చూసి, నువ్వు అనుపమావా అని అడిగారు. అవును అని చెప్పింది. ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకొని, మీ అమ్మ నిఘా సంస్థలో పనిచేస్తుంది. ఆమె లక్ష్యం చాలా సున్నితమైనది. ఆమె దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వాళ్ళకి ఎదిరించడానికి పోరాడింది. ఆ నెట్వర్క్ లో పనిచేసింది. ఈ లక్ష్యంలో ఆమె చాలాసార్లు తన ప్రాణం పణంగా పెట్టింది అని చెప్పారు. ఇది విన్న జనం ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆ అధికారి ఇంకా మాట్లాడుతున్నాడు. మీ అమ్మ గురించి ఎప్పుడు రహస్యంగా ఉంచబడి ఉంటుంది. ఆమె అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆమె నిజ జీవితం గురించి ఏమీ తెలియదు. కానీ ఆమె చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిది. తన ప్రాణాలను త్యాగం చేయటం ద్వారా చాలా మంది ప్రాణాలను తను కాపాడింది అన్నాడు. అప్పుడు చిన్నమ్మ అకస్మాత్తుగా ఓ దేవుడా అని అరిచింది. అప్పుడే ఆ అధికారి ఆమెను అడ్డుకొని, ఆమె జీవితం అంతా సులభమైనది కాదు, మాకు తెలుసు. కానీ ఆమె ఏదైతే చెప్పిందో అదంతా దేశం కోసమే, ఏదైతే చేసిందో అదంతా కూడా దేశం కోసమే. ఆమె నాతో ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము అని అన్నాడు. ప్రాంగణంలో చాలా మందికి కళ్ళు తడిసిపోయినాయి. ఇప్పుడు అందరి మనసులోనూ ఒకటే ప్రశ్న, సమాధానం దొరికినట్లుగా అనిపించింది. చిన్నమ్మ అనుపమ దగ్గరికి వచ్చి, అనుపమ నన్ను క్షమించు, నేను మీ అమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, తప్పుగా అనుకున్నాను, కానీ నిజం వేరేలా ఉంది అంది. అనుపమ ఏడుస్తూ, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ అంది. సాయంత్రం నాటికి ఆమె తల్లి అంతిమ సంస్కారాల కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. ఒకప్పుడు ఆమె తల్లి పేరును పలకడానికి కూడా సంకోచిస్తున్న ఇరుకు పొరుగు వాళ్ళు ఇప్పుడు ఆమె తల్లి అంత్యక్రియలు ఏర్పాటు చేయడం కోసం సహాయం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె తల్లి అంత్యక్రియలు జరిగిన చాలా రోజులు గడిచాయి. కానీ అనుపమలో ఆందోళన మాత్రం తగ్గలేదు. ఇప్పుడు చిన్నమ్మ కూడా ఏమీ అనేది కాదు. అనుపమ ప్రతిరోజు తన తల్లి సమాధి దగ్గరికి వెళ్లి కూర్చొని ఆమెని క్షమాపణలు అడిగేది. తన కన్న తల్లి చెప్పిన మాటల్ని అర్థం చేసుకోకుండా తను దూషించింది, అవమానించింది. అవన్నీ తెలుసుకొని తర్వాత తను బాధపడింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.